గోవింద 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 గోవింద.
ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం
సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చైతన్య స్ఫూర్తిదాయకుడైనటువంటి పరమాత్మ దివ్యమంగళాకారుడై ప్రపంచ దేశాలన్నిటినీ కూడా పావనం చేసేటటువంటి వాడై శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనకు ఈ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర ప్రభువు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో దివ్యమైనటువంటి సర్వమంగళాకారుడైనటువంటి వాడు, సర్వ మంత్రాలకు యజమాని అయినటువంటి వాడు పరమాత్మ. కావున అలాంటి దివ్య తేజో విరాన్మూర్తి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అంతేగాక ఇరు దేవేరులతో కలిపి చక్కనైనటువంటి ఆ దివ్యమంగళాకార స్వరూపంతో మనకు నిత్య కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఈ యొక్క అనుభవైక్యమైనటువంటి మనకు స్ఫురణకు వీలు కానటువంటి, మన తలపుకు తట్టనటువంటి, మన మనసు భరించలేనటువంటి, అసలు మనసుకు అందుబాటు కానటువంటి అలౌకిక స్థితి అనేటటువంటి పరమానంద సచ్చిదానంద స్వరూపుడే కళ్యాణమూర్తిగా మనకు గోచరిస్తూ సంకల్పాన్ని చెప్పుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నం నిఘ్నంతి సదం సక్సేనందమాశ్రయే శ్రౌతస్మాత్తాదికం కర్మనిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీభునోర్నవం. ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసం తం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శోదౌ సుదే దేవస్య భగవతో నారాయణస్య శ్రీపదేవాత్మస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిర పరివేశనాది సర్వావృత్తంత్ర విషదత్తం శాంతత్వం సగపుణ్యావాచకర్మరిష్యన్ ఆదో నిర్విఘ్నాన్వసమాప్యర్థం విశ్వక్షేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సత్వశ్మాన్ శేషు సరస్సర్వదేషు అపోభిణ్ణన్ పరిపాదేశ్వే గృణం దత్తాం ధర్మం ధర్మ ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పుతమా పుణ్యా పుణ్యమా మేధ్యాం యద్దమాం తాం త్రిసా పుతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్యస్రస్మై ఆపోవాదికం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో ప్రమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజోవిశ్వాప సత్యమాప సర్వాదేవతాపో పూర్భస్వరాపో. అస్మిర్కుంభేంగా సరిత్నావాయామి యథేషదం వృణే సహస్రమిజ్ఞాపాచావిదా పుత్ర తేభ్యోంద్రస్యతాద్ విష్ణుర్ష్వే దేవాం చంద్రమత స్వస్య. వరుణమావాహయామి ప్రేయస్మావాహయామి రక్తాం రుద్రమావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాయ నమః. వరుణస్యైదమాసనం. వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచ్యం సమర్పయామి. యతే ప్లతస్త్రత్రయాభరణ ఉపవేత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షదా సర్వాపచారాః. సర్వతీర్థలం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానుసకర్మాణి నిర్ఘ్నేనప్రథమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దర్బాహం శంఖచక్రసంహితం వ్యాప్తిం సంకేతం పుష్పర్దవాహనం పూర్వాషాఢోద్భవంత్యం దక్షిణాకుమచ్చేత్. ఆగ్నేయాస్మాద్దామేత్వాశ్చేదాత్వం యథాత్సంభవ వైరాజంచేసు తన్నిధత్తాం ప్రేక్షాం దిశాపదానామనాది యామే స్థాన్ దందాన్ దాతు. ఓం భూ పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, తత్పత్నీం సూత్రవతీమావాహయామి, వామే జ్యామావాహయామి. తత్పత్నిస్సేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాట్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతా రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యనుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి.
आरंभे कर्मणान् पुष्टे विज्ञानान् समाप्य च कुर्यात् सर्वारस्य सक्सेनस्य भोजनं भगवद्विरज्ञातः पुण्यः पुण्यां वाजेष्ये ओं वाचतां सुपुण्यां करोमि कुरुष्वास्त प्रोक्षतम् अस्तु प्रजापति प्रेतां प्रेतां भगवान् प्रजापति शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः मन्त्रनोता विष्णुचक्रमे पृथिव्या सप्तधाम्भिः इदं विष्णुचक्रमे त्रयदानि देवनौ समूढमस्य वागुंसरे त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्येतः आवृतानि वसुसि इन्द्रस्य जसखाः तद्विष्णोः परमं पदं सदा प्रसंसूर्यः दिवि वचक्षुरा तदौ तद्विप्राद्वाय वन्यवाजार्ध्रवाग्ं दस्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रोणोदा द्रोणशस्त्रस्य द्रोणोदा सूर्यस्य प्रगंसते द्रोणोदा वीरविदेषण्णो द्रोणोधाराः दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्करुविदावविषं यदा वै सूर्य उदेति नक्षत्रं नैति यावत् तत्सूर्यागच्छेति तदन्यं पश्येति तावत् करुविद्यत्कारी स्यात् पुण्याः यवकृते ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थानिलपरिविश्रास्रवातन्त्रपुषदत्तं शान्तत्वं पुण्यावाचकर्मणि पुण्यां ब्रवन्तः ब्रवन्तो पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तः ब्रवन्तो पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तः ब्रवन्तो पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरेन्द्रार्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्ताक्षरिष्ठेमि स्वस्तिनो बृहस्पतिः ददातु ओं भूः अतिविरक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थानिलपरिविश्रास्रवातन्त्रपुषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं ब्रवन्तः ब्रवन्तो कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रवन्तः ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रवन्तः ब्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्वाम्येनं सांसद्यां तन्देवं तरधयन्नोऽस्तु अनुराधान् हविषावर्धयन्तः शतञ्जीवं सदस्वेराः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थानिलपरिवेशनाश्रोत्तन्द्रपुषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं ब्रवन्तः ब्रवन्तो कर्मरुद्धतां कर्मणा रुद्धिं ब्रवन्तः ब्रवन्तो कर्मरुद्धतां कर्मणा रुद्धिं ब्रवन्तः ब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामय भोस्थानम् ऊर्जेदातना महेरणाय चक्षुषे योगस्वदमार्दस्तस्य भार्यतेन उषतिरिव मात्रः तस्मारङ्गमावोचक्षयाय जन्मदा आपो जनेधाजनः हिरण्यवर्णाश्चः पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरूपास्थानाभसग्गस्याना भवन्तु या साकं राजा वरुणो याति मध्ये सत्यानृतयोपसञ्जनानां मदश्चुजश्चुजायाः पावकास्थानाभसग्गस्याना भवन्तु यासान् देवादिगुरुणन्ति भक्षय्या अन्तरिक्षे बोधा भवन्ति याः पृथिवीं वयसोऽन्तन्ति शुक्रास्थानाभसग्गस्याना भवन्तु शिवेन मा चक्षुदाभस्सदाभस्सव्यातनुवा पुष्पदत्तुजं मे सर्वागम् अग्निगं प्रप्सदा हुवेवो मयि वर्चाबलमो ज्योन्यत्ता एतत्सम्प्रेतिरहावणुदाहते तस्मादानुद्यो नाम सदा वो नामानि सन्दवः यत्रेषितावृणेषुता शिवं समल्गता तदा आप्नोतीन्द्र वा इति तस्मादापोऽनुस्थना अपकामग्गस्सन्दमाना हि वरदवैकम् इन्द्रोपशक्तिभिद्देवीस्तस्माद्वार्नामोऽैकम् एको देवोऽप्यतिष्ठत्सन्दमाना यथावशम् उदानिधर्महैरितस्मादगमुच्यते आपो भद्रागतविदापासुरग्नि सोमो बिभ्रत्यापयिताः तीव्ररसामदपजामरङ्गमामाः प्राणेन सवत्सागन् आदित्यस्यां दवासृणाम्यामाघोषाक्षितवाङ्नासां मन्ये भेजानोऽमृतस्तरिहिरण्यवर्णात्रभेदावः आपोहिष्टामयभोस्थानवोर्जेदादना महेरणाय चक्षुषे योभस्वदमारदस्तस्य भार्यतेनः उषतिरिव मात्रः तस्मारङ्गमावो सक्ष्याय जन्मधा आपो जनेधाजनः दिवश्रियस्वान्तरिक्षेदसपृथिव्या सम्भव ब्रह्मोत्सवसमसि ब्रह्मोत्साहयत्वा पवमानस्वर्जनः पवित्रेण विजर्हिणिः यः पोता सुपनात्मा पठन्तमादेवजनाः पठन्तमनवधिया पठन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतिं वृणु येन देवाः पवित्रेण आत्मानं प्रणतेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पठन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यां हिरण्यं येन ब्रह्म विदाव्यं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सहमाप्नातु सोमस्वस्त्यावृणस्तमेच्छाः यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जेन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञवदे दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुभेषजं षण्णोऽस्तुद्यपदे षञ्चतुष्पदे
ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచాహాంది దేవార్తుజా మార్జయంతాం దక్షాజాన్ దిష్మాసాః పితరో మార్జయంతాం ప్రదేచాన్ దిశగ్రహాః పశవా మార్జయంతాం ఉదీచాన్ దిశాభో హృదయ వనస్పతయ మార్జయంతాం ఊర్ధ్వాయాం యజ్ఞసంవత్సరో యజ్ఞోదర్మార్జయంతాం అథోదరాదరే నాగేభ్యో మార్జయంతాం వాస్తవాష్పదే ప్రజాని యస్మాన్ స్వావేషానమేవ భవానః యత్తే మహే ప్రజన్నాశస్యనే తద్వదే షంచతుష్పదే వాస్తవాష్పదే శగ్మయా సుఖం సదా తే సక్షిమై సైరణ్యా గాతుమత్యాః ఆవక్షేమోదయోగే వరన్నోయూజం పాతస్వస్థవిసుదానः అమీవః వాస్తవాష్పదే విశ్వారూపాణ్యాభిషన్నే సఖా సేవయేదనः అనోరణీయాన్ మాతోమహీయానాత్మా గుహాయాన్నితోస్యంతో తమః కథం వసతి వీతశోకో ధాతుః ప్రదాదాన్మహిమానమీశం సప్తః ప్రాణాః ప్రవంతి సప్తాః సప్తార్చ సవిధ సప్తజిహ్వాः సప్తైమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతః సముద్రాగ్రే సర్వే సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయో రసాः స్వస్తినేష భూతా తిష్టత్యంతరాత్మా వరుణాన్మా సక్షనాన్మః పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మా సక్షనాన్మః యథా సువర్ణపుష్పక్షణాం సమర్పయామి వరుణాన్మా సక్షనాన్మః శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక ఏ గొప్ప యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఇంద్రదేవుణ్ణి వరుణదేవుణ్ణి ఆహ్వాన రీతిలో పలకడం, వారిని పిలవడం అత్యంత మర్యాదపూర్వకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఒక వినతి. అంతేగాక అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృతిక పాలికలలోకి దేవోత్తముడైనటువంటి పురుషోత్తమునికి దివ్యమైనటువంటి పదార్థాలు వస్తుద్రవ్యాలు ఆ సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ నవధాన్యాలను, పుష్పాలను, అక్షతలను, పువ్వులను ఆ పంచమృత్తికా పాలికలలోకి నివేదనాపూర్వకంగా సమర్పించి సజ్జో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో చక్కనైనటువంటి సురద్రూపం కలిగినటువంటి స్వామివారు దేవోత్తముడైనటువంటి శ్రీనివాస ప్రభువు ఇరు దేవేరులతో కలిపి చక్కనైనటువంటి ఈ యొక్క దర్శనాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో దివ్య లోకాలకు సైతం ఈ యొక్క వార్త తెలిసి దేవతలందరూ కూడా సూక్ష్మరూపంగా ఇక్కడికి చేశారా అన్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నది. అందుకే కృతే తు నారసింహా భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కృతయుగంలో నారసింహమూర్తి, త్రేతాయుగంలో దశరథ రామచంద్రుడు, ద్వాపరయుగంలో వాసుదేవుడు, ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవాలు కదా. కాబట్టి శ్రీనివాస ప్రభువు కేవలం స్మరణ మాత్రం చేత, కీర్తనం మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత, దివ్యమైనటువంటి నామాన్ని పలికినంత మాత్రం చేతనే తనువు పులకరించిపోయి పరమాత్మ మన కోసం దివ్యానుగ్రహాన్ని కురిపింపజేస్తారే, అది కలియుగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్వామివారి యొక్క యుగధర్మంగా స్వీకరించినటువంటి అంశం. కృతయుగంలో ఆ విధంగా నరసింహమూర్తిగా ప్రహ్లాదుణ్ణి ఏ విధంగా అనుగ్రహించాడో ఈ యుగంలో భక్త సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వీడిచి తిరుమలలోని ఆనంద నిలయాన్ని నెలవు చేసుకున్నాడు. అందుకే తిరుమలను కలియుగ వైకుంఠమని అంటారు. ఈ కలియుగ వైకుంఠమైన వెంకటాద్రి మేలుపు వెంకటాచలపతి అవతరించడానికి గల కారణం పద్మావతి పరిణయ ఘట్టం. ఆనంద నిలయ నిర్మాణం మొదలైన విషయాలన్నీ కూడా శాస్త్ర పురాణాల ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో ఇందు విరివి ఉండడం అశేషవంతమైనటువంటి ప్రజ్ఞా విశేషం. కనుక స్వామివారు దివ్య లీలా విశేషాదుల చేత స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా దివ్యమైనటువంటి వైదిక ధర్మాలతో సూత్రాలతో అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వారి వంశీయుల చేతనే ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం అనేటటువంటిది దివ్యమైనటువంటి అంశము. ఓం నమో వెంకటేశాయ. ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే.
ఓం షణ్ణాంధత్తాంతసోర్జాత్తాం స్వయం భురగ్రీం తేం దాయ నాగరాజమావాహయామి సాశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రధరదేవతాభ్యో నమః ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాజ్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం స్వస్తి దేవీ తరుణ స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురగ్నిః స్వస్తే దేవాః వంతృభः స్వస్తే స్వస్తి నః రుద్రः పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్య రేవతి స్వస్తి నీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధే స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతదాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవృష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నావమారుహేమ అమ్మోం చామాంగిరా సంజయంజ స్వస్త్యాత్రేయం మనసాదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్తం బాధే స్వయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారం ద్వారా ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా స్వాముల వారు ఇరుదేవేరులతో కలిపి చక్కనైనటువంటి సంకల్పాన్ని తీసుకున్న తరువాత ఆ యొక్క కళ్యాణ కంకణం అంటే కొన్ని లక్షణాలతో కూడినటువంటి విలక్షణమైనటువంటి సంకల్పాలు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మనం కూడా మామూలు ఆలోచనలు కోరికగాను, కోరికలన్నీ సంకల్పాలుగాను ఏ విధంగా మారుతూ ఉంటాయో ప్రతి సంకల్పము కూడా వజ్ర సంకల్పంగా మారి ఆ దివ్యమైనటువంటి వజ్ర సంకల్పంతో చేసేటటువంటి ఏ కార్యక్రమైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంటుందన్నమాట. కనుక సాధారణమైనటువంటి చిన్న చిన్న అల్పమైనటువంటి విషయాల్లోనే సంకల్పం తీసుకుంటూ ఉన్నప్పుడు దివ్యమైనటువంటి జీవితాన్ని పండించేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సంకల్పాలంటూ కొన్ని ఉండాలి కదా. అలాంటి సంకల్పాలతో స్వామివారు వెలుగుతూ ఉన్నారు. కనుక అలాంటి సంకల్పాలకు ప్రతీకగా ఉన్నటువంటి ఒక దారాన్ని, ఒక సూత్రాన్ని స్వామివారు దక్షిణ హస్తానికి ధరించబోతూ ఉన్నారు. దక్షిణ హస్తము అనగా కుడి చేతి భాగానికి స్వామివారు ఈ దివ్య లీలా విశేషపూరితమైనటువంటి ఆ యొక్క సూత్రాన్ని ధరించబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇరుదేవేరులు అంటే అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురు కూడా చక్కనైనటువంటి తల్లులై వామహస్తాలకు అనగా ఎడమ చేతి భాగాలకు దివ్యమైనటువంటి ఆ కళ్యాణ సూత్రాన్ని ధరిస్తారు. అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంత్రము అంటే ఏ శబ్దానికి శక్తి ఉన్నదో దాన్ని మంత్రము అంటారు. అలాంటి మంత్రానికి ఒక సాహిత్యాన్ని చెప్పండి అంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకు అంటే మంత్రం యొక్క విశేషవంతమైనటువంటి ఒక ఫలితం ఎలా ఉంటుంది అంటే ఒక మంత్రానికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఎందుకు? సకల స్వరూపుడైనటువంటి వాడు, సకల విశ్వశరీరుడైనటువంటి పరమాత్మయే మంత్రానికి లొంగిపోయినట్లయితే ఇంకా మనకు సాధ్యం కానిదంటూ ఏమైనా ఉంటుందా లోకంలో? కనుక పరమాత్మే మనకు మంత్రానికి లొంగి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఆ మంత్ర సిద్ధి మనలో కూడినప్పుడు చక్కనైనటువంటి ఆ అంశీభూతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని మనం ఎంతగా అన్వయించుకుంటే, ఎంతగా అవపోసన పడితే చక్కనైనటువంటి లీలా విశేషాలన్నీ కూడా మనలో కూడా స్ఫురింపజేస్తూ ఉంటాయన్నమాట. కనుక గుణనిధి నుడి విన గణితమిదే, గుణనిధి నుడి విన గణితమిదే, ప్రణవనాదమున ప్రేరణయైనదే, గుణనిధి నుడి విన గణితమిదే, గుణనిధి నుడి విన గణితమిదే, ప్రణవనాదమున ప్రేరణయైనదే, గుణనిధి నుడి విన గణితమిదే. ఆ విధంగా అన్నమాచార్యులు వారు కీర్తించినట్లుగా చక్కనైనటువంటి ఆ యొక్క దివ్యమంగళాకార స్వరూపుడైనటువంటి వాడు గుణనిధిగా ఉన్నాడు. గుణనిధి అయిన పురుషోత్తముడే మనకు లెక్కాచారంగా ఉన్నాడు. ఎంత లెక్కాచారం స్వామికి మనకు మధ్య లెక్కాచారం ఏంటి? ఎంత ఆ లెక్కలు వేసుకుంటే మనకు స్వామివారికి ఎంత ఆ యొక్క వ్యత్యాసం ఉన్నది? ఎంత దగ్గరగా ఉన్నాం, ఎంత దూరంగా ఉన్నాం?
అనేటటువంటి ఒక సంస్కారాలన్నీ కూడా పూర్వజన్మ వృత్తాంతాలను బట్టి మనకు కలుగుతూ ఉంటాయి. కనుక స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా మనలో చైతన్య స్ఫూర్తిని నింపడానికే ఈ విలక్షణమైనటువంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకే లోక కళ్యాణకారకమైనటువంటిది కళ్యాణమని ఎందుకంటారు అంటే, ఇందులో వైదిక అంశాలన్నీ కూడా జీవితాన్ని పండించడానికి అనుకూలమైనటువంటి మంత్రాలతో, అనుకూలమైనటువంటి వైదిక కర్మలతో ఉంటాయి కాబట్టి ఆ ప్రతిజ్ఞలకు పతిగా ఎంచి మనం నిర్దిష్టంగా నిలబడి ఈ యొక్క సంకల్పాలన్నింటినీ కూడా స్వశక్తి మీద ఆధారం చేసుకొని మానసిక ఇంద్రియాలన్నింటినీ మీద పట్టు సాధించి ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని మనం స్వీకరించాలి. ఈ కళ్యాణ కైంకర్యాన్ని మనం సభక్తిపూర్వకంగా స్వామివారికి జరిగేటటువంటి నిత్య కళ్యాణ మహోత్సవంగా, దివ్యమైనటువంటి యజ్ఞపూరితమైనటువంటి కార్యంగా భావించాలి. ఇప్పుడు సద్యో అంకురార్పణ కార్యక్రమం తదనంతరం చక్కనైనటువంటి అమ్మవార్లకు కూడా వామహస్తాలకు ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రతిసర బంధనాన్ని విధిస్తూ ఉన్నారు. కళ్యాణ సూత్రము, కళ్యాణ కంకణము, ఇరుదేవేరులకు కూడా చక్కగా ఆ మణికట్టుకు చక్కనైనటువంటి అమ్మవార్ల యొక్క ఎడమ చేతి భాగాలకు కడుతూ ఉన్నారన్నమాట ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రతిసర బంధనాన్ని. కనుక సమంత్రపూర్వకమైనటువంటి ఈ విన్యాసాలన్నీ కూడా భక్తి విన్యాసాలు. భక్తి అంటే భాగవతోత్తములైనటువంటి వారందరూ కూడా భక్తి విశేషం చేత జీవితాన్ని పండించుకొని పరమాత్మను ఏ విధంగా చేరుకున్నారో ఆ విధమైనటువంటి అవకాశం అందరికీ కూడా కలదు. అందరికీ కలిగినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి విధానంతో ఈ యొక్క సూత్రాన్ని మనం ధరింపజేసేటట్లుగా దర్శిస్తూ ఉన్నాం. ఎంతో దివ్యమూర్తి అయి దివ్య లోకాలన్నిటినీ కూడా పావనం చేసేటటువంటి పరమాత్మ మన హృదయాన్ని పావనం చేయలేడా? హృదయంలో ఉన్నాడు భగవంతుడు అనేటటువంటి స్ఫురణ మనకు కలిగినట్లయితే ఆ క్షణం నుంచి కూడా మనం ఎంతో దివ్యమైనటువంటి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనేటటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తాం. ఆ జ్ఞానంలో నిఖరంగా కూర్చొని మనం పరబ్రహ్మతత్వాన్ని సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా అనుభవించడానికి అవకాశాన్ని మనం సమకూర్చుకుంటాము. కాబట్టి జ్ఞానం కంటే గొప్ప వస్తువు ఈ సృష్టిలో ఏదీనూ లేదు. కనుక ఆ జ్ఞానము భక్తి రెండు కూడా కలిశాయి అంటే, భక్తి లేని జ్ఞానం కుంటిది, జ్ఞానం లేని భక్తి గుడ్డిది అంటారనమాట. అంటే రెండు కూడా అవసరమే. ఒకటి ఉంటే ఇంకొకటి ఖచ్చితంగా మనలోకి ఆవాహనం అవుతూ ఉంటుంది. ఒకటి ఉంటే ఒకటి, భక్తి ఉంటే జ్ఞానం అనేటటువంటిది వస్తుంది. అదేవిధంగా జ్ఞానం అనేటటువంటిది ఒక్కటే ఉంటే భక్తి అనేది మనకు తెలియకుండానే అది అందుబాటు అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి భక్తి విశేషం, జ్ఞాన విశేషం ఈ రెండే మనకు అద్భుతమైనటువంటి పరమాత్మను చేరుకోవడానికి రెండు కన్నులలాగా, రెండు ఈ ద్వంద్వ గమన విశేష వాహనమైనటువంటి మానవ శరీరం అనుకొని భావన చేయాలి. ఆహార హోమకర్మ నిశ్చయ ఓం ఏతోన్వింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్మోక్తు మయి దేవాద్రణమాజంతామయీ దేవ్యా హోతారామనంత పూర్వైరిష్టాస్యామ ధర్మాత్ వీరాః మహ్యై జంతవ్యాన్ హవ్యాకోతి సత్యామన సౌమ్యస్తు ఏ నమానిగాహం కల్మచ్చనాహం విశ్వే దేవాసో అధివోషధామి ఉద్ధ్వన్యమానమస్యామేధం పాప్మానమయమానస్సంతు శివానస్సంత ప్రజక్షన్నా మాతా పృథివీ తోకసాత దేవ జాతవేద భువనశ్రేతహించజనిషతే అగ్నిమశ్వత్థా దివ్యాగం సమీ గర్భాజనం వ్యోమి అభూ ఉపావరోహజాస్రోతీనోద్రోణే అగ్నాయాహి విదేర్నో విదాతి నిహోదాృషి అయితేన మనిస్వ అనుమతేన మనిస్వ సరస్తేన మనిస్వ దేవసవిత పృథువ బ్రహ్మజ్ఞానం పరంపరసాధ్యమస్రచ వేణావ సబుద్ధ్యాస్విష్టాసనుమతస్వ బ్రహ్మాండమావాహయామి ప్రజాతమావాహయామి పితామావాహయామి హిరణ్యమావాహయామి బ్రహ్మస్వేదమాసం సోమో ధేనుం సోమర్మంతమా సోమో వీరం కర్మణం దాతు సాధన్యం త్రిగం సభయం పితృశ్రవణం తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాస్తు సప్తర్షీనాగం సుతామిత్రత్రమం యజ్ఞమజమాంచదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధత్తన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతామిత్రత్రమం యజ్ఞమజమాంచదే ఓం ప్రోక్ష పవిత్రేః స్వ వైష్ణవ్యే స్వ యజ్ఞే స్వ వాయుభూతే స్వ విష్ణోర్మణసా భూతే స్వ యజ్ఞస్య పావనే స్తః పరసరస పవిత్రేః స్వ వైష్ణవ్యో దేవ సవితప్రసాపనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్సరస్వరాపో దేవీరగ్రే ఉవాగ్ర భోగ్రం యజ్ఞం నేతాగ్రే యజ్ఞవతం దత్త యుష్మానింద్రౌంతూర్యయూజమింద్రినిధ్వం సూర్యే ప్రోక్షతాస్త విష్ణవే నమః విష్ణోస్తు పోసి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి
वानस्पत्यो देवेभ्यः छन्दस्व ब्रह्मन्नभः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं श्रुतामत्रयज्ञमिषमाञ्चदेहि ओं प्रणया सोमाभः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं श्रुतामत्रयं यज्ञं यजमाञ्चदेहि ओं प्रणया दक्षिणप्रदा ब्राह्मण तीर्थेन प्रजापतिमवाहं ब्रह्माण्डमवाहं इन्द्रमवाहं अग्निमवाहं सोममवाहयामि अग्निमवाहयं सोममवाहं अग्निशोममवाहयामि प्रजापतिमवाहं ब्रह्माण्डमवाहं इन्द्रमवाहं वसूनमवाहं मर्तमवाहं रुद्राणमवाहयामि अभवपस्पृश्य ओं श्री महाविष्णुमवाहयामि बृहस्पतिमवाहयं मित्रमवाहयं वरुणमवाहयं ऐत्यनमवाहयं विष्णुमवाहयं भूषणमवाहयामि कक्षमवाहयामि कक्ष सोममवाहयामि औपासनयज्ञमवाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपामि इन्द्राष्टनृपामि अग्नेष्टनृपामि सोमाष्टनृपामि अग्नेष्टनृपामि सोमाष्टनृपामि अग्निशोमाभ्याञ्जष्टनृपामि प्रजापतिष्ठनृपामि ब्रह्मणेष्टनृपामि इन्द्राष्टनृपामि वसुभ्योष्टनृपामि मरुद्भ्योष्टनृपामि रुद्रेभ्योष्टनृपामि अपौपस्पृश्य ओं श्री महाविष्णुवेष्टनृपामि मित्राष्टनृपामि मृणाष्टनृपामि इत्येभ्योष्टनृपामि अशुभ्याष्टनृपामि भूषणेष्टनृपामि कक्षाष्टनृपामि सोमाष्टनृपामि औपासनयज्ञाष्टनृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनृपामि आद्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिधस्य स्वाहा अमृतमस्वारणमसि अन्तर्दर्शान्तर्धारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्परिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा देवस्ता सुप्राप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा अध्यक्ष अक्षत आज्याञ्चरुभिः शतञ्च सहस्रञ्च आयतञ्च नीतञ्च प्रेतञ्च अर्बुदञ्च न्यर्बुदञ्च समुद्राश्च मध्यञ्च अन्तश्च अपराधश्च मामे अग्निष्टगादे नमस्सन्तु कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सोत्से नमः अवरप्रदसे नमः पंक्तिराजसे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा षष्ठिसहस्राणि तमक्षमर्भदमानया ऐन्त्यत्मात्मा जातवेदस्तेन यद्वस्वदेजयद्वदेजास्वान् प्रिया विश्वब्रह्मोत्सेनान्नाद्येन समेदया अस्मिन् अवभाषाण्डे ब्रह्मन् आधास्ते आधस्वा समेदे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा निरित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अभवपस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शिभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन नमस्ताः नमतेन नमस्ताः सरस्तेन नमस्ताः देवसवितः प्रासाभिः ओं भूः अतिपुरोष्टायां स्वयं श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघार होमान्ते स्वरमन्त्रपर्यातृणात् प्रास्तात् तुमतो देवादि वैष्णव मोक्षे ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाहन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रयदानि देवदं समूढं स्वां श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः तदो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्मान् वसेदो आवृतानि वससे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यभोजार्ध्रुवाग्ं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐतेन नमस्ताः अनुमतेन नमस्ताः सरस्वतेन नमस्ताः देवसवितः प्रासाभिः అటువంటి సతి నీకు నమరే అటువంటి సతి నీకు నమరే నాయకుడా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే
సారెకు దూరక మెలుపున ఆనలు మీరక చలములనూరక సారెకు దూరక మెలుపున ఆనలు మీరక పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ కిలకిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే తృప్తిమానందం తస్యాః అగ్నే భార్యేవమాః మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నితస్వః తృతైవ కామ్యస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే భృణాహి ఘృతవతి సవితరాధిపత్యై పయస్వతేనంతిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాస్యేషానా సాసోయామ్నోతా బృహస్పతిర్మాతరిశ్రోత వాయుస్సంధువానావాత అధినో గృణంతు ఇష్టంబో దివో వరుణః పృథివ్యా అస్యేషానాం జగతో విష్ణుపత్నీ విజ్ఞానం సజ్ఞానం ప్రజ్ఞానం జానదపి జానదతే సంకల్పమానం ప్రకల్పమానం ప్రక్లుప్తం క్లుప్తం శ్రేయోపసీవ ఆయుత్సంభూతం భూతం చిత్రకేతః ప్రభానాభాన్ స్తంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్వానాథభగ్గస్తపన్న వితపన్ రోతనో రోచన శోభన శోభాన కళ్యాణ శ్రౌతస్మాత్తారికం కర్మనిఖిలం మేణసూత్రం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః ప్రతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రేమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం జగతవే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావరుణీరావృతే అస్మిన్ మాతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాగోర్మానందాష్టదిగురోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సప్తలోకాఖ్య షడ్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సుందమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవభ్రీ విరాజతే ఇంద్రాగ్ని అమనిరుతి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవనేక్షుసరా సర్పిత క్షీరస్నోదకాఖ్య సప్తార్ణోపరివృతే జంబూ ప్లక్షకుచక్రవంచ సాగదాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింధ్యపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారే డాభృతభద్రాశ్వకేతుకబాలకరమణక కుర్వర్షాఖ్య నవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యౌవన కౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త ధృతక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహి దదామా సంఘాతపకాల్సూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తెరైశ్వర్యమండపర్యంతం
కృతరాశైర్వత్సహస్రావసాని ఏకైకతిలాపకృష్ణక్రమేణ సర్వదా శ్వగ్రసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టావత్రాప్తాత్వర్యామ శాంతవనవాజవేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షప్రసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపరుణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యభృష్టాయుక్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీవరాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానుస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహమంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషదాయ కౌస్తుభాలంకుదాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన ప్రవాణౌర్వేదలవంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం స్వరాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేర్దాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసి ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రవరను విన్నాం. అమ్మవార్ల యొక్క ప్రవరను విన్నాం. ఎంతో లీలా విన్యాసపూరితమైనటువంటి ఆ ప్రవరణలో ఎంతో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి అంశాలు కలవు. ఎందుకంటే పరమాత్మ ఎక్కటివాడు, ఎక్కడి నుంచి విచ్చేసి ఉన్నటువంటి వాడు, ఆయన యొక్క స్వరూపం ఏంటి, ఆయన యొక్క మూలమేంటి అనేటటువంటి ఒక విధానాన్ని మనం ఇక్కడ నామమాత్రకంగా చెప్పుకున్నాము. కానీ ఆదినారాయణ పుత్రస్య అంటే అక్కడ పరమాత్మయే కదా, వైకుంఠనాయకస్య అంటే వైకుంఠుడే కదా,
కనుక కలియుగ వైకుంఠమైనటువంటి దివ్యమైనటువంటి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు కదా. ఆ విధమైనటువంటి స్వామివారు కళ్యాణ గుణ గణ ధాముడై పరమాత్మయై చక్కనైనటువంటి లీలా విన్యాసపూరితమైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాలలో నిమగ్నుడై మనందరికీ కూడా ఆశీర్వదిస్తూ ఆనందాన్ని కురిపిస్తూ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడను నేనే అని చెబుతూ ఈ విధంగా ప్రకటించుకుంటూ ఉన్నాడు ఈ వేదిక ద్వారా. కనుక వెంకటాద్రి అనేటటువంటి వేదిక సమస్త లోకాలకే వేదిక అన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది ఈనాడు. ఎందుకు అంటే లోకంలో ఉన్నటువంటి ఈ కలియుగం మొత్తం కూడా పావనం చెందేటట్లుగా పావనమైనటువంటి పరమాత్మగా నామస్మరణ చేత పులకించిపోయేటటువంటి వాడై కళ్యాణ చక్రవర్తిగా మనకు పరమాత్మ గోచరిస్తూ ఉన్నాడు. పరమ వైష్ణవ తత్వమంతా కూడా స్వామివారిలోనే దాగి ఉన్నది. కనుక వలెనను వారిది వైష్ణవము అంటారు అన్నమాచార్యుల వారు. కనుక వైష్ణవం కానిది ఏదీ లేదు అంటున్నాడు. ఎందుకు అంటే విశ్వం విష్ణుర్వషట్కారో, విష్ణువు అంటే సమస్త విశ్వాన్ని కూడా చేరి ఉన్నటువంటి వాడు, పొంది ఉన్నటువంటి వాడు, ప్రవేశించినటువంటి వాడు అని కదా అర్థము. అలాగా ఈ యొక్క విష్ణువు అంటే ఆ లెక్కన మనం ఆలోచించినట్లయితే ప్రతిదీ కూడా వైష్ణవతత్వంతోనే ఉన్నది. వలెనను వారిదే వైష్ణవము. ప్రతి చోట కూడా ప్రతి అంశము కూడా ప్రతి కణము కూడా ప్రతి విశేషము కూడా వైష్ణవతత్వంతోనే విరాజిల్లుతూ ఉన్నది. అలాంటి దివ్యమైనటువంటి లీలా వినోదపూరితమైనటువంటి పరమాత్మ మనకు చక్కనైనటువంటి రూపాన్ని దర్శనమిస్తూ మనకు ఈ యొక్క కళ్యాణ కైంకర్యాలలో నిమగ్నుడై మనందరి చేత భక్తి విశేషాన్ని స్వీకరిస్తూ ఉన్నారు పరమాత్మ. మనందరి చేత భక్తి విశేషాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి పరమాత్మ అనుగ్రహ విశేషాన్ని మనపై కుమ్మరిస్తూ ఉన్నారు స్వామివారు. అది పుత్రవాత్సల్యం కావచ్చు, భక్తవాత్సల్యం కావచ్చు, రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు ఆ రకమైనటువంటి విధానాన్ని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, దయను. అంతేగాక ఈనాటి కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి స్వామివారు ఈరోజు నేత్ర దర్శనంతో మనందరికీ కూడా లోకానికి దర్శనమిస్తూ చక్కనైనటువంటి ఈ గురువారం నాడు ఎంతో విశేషాత్మకమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహ భాసనం చేస్తూ ఉంటారు స్వామివారు మూల విరాట్టుగా. అంతేకాక మూల విరాట్టు తత్వాన్నంతా కూడా అవపోసన పట్టి ఈ కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరమిస్తూ ఉన్నారు. మళ్ళీ దివ్యాభరణ భూషితుడై చక్కనైనటువంటి కటివరద హస్తుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అంతేగాక వైఖానస ఆగమరీక్తి అంటేనే విఖనుని నుండి విచ్చేయబడినటువంటి ఈ యొక్క సిద్ధాంతాలతో కూడినటువంటి వైదిక సూత్రాలను జోడించి మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నాం. అంతేగాక అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యానికి అనువుగా అగ్ని ప్రతిష్టాపన యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని ఇక్కడ మనం ఆవిష్కరించినట్లయితే అగ్ని యొక్క ప్రేరేపణ ద్వారా మిగిలిన దేవతలందరూ కూడా, అగ్నిదేవుడు ఒంటరిగా రాడు, అనేక మంది దేవీ దేవతలను వెంటబెట్టుకుని మరీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాడు అగ్నిదేవుడు. కనుక అగ్నిదేవుని యొక్క తత్వం అలాంటిదన్నమాట. కనుక ఆకాశరాజు పద్మావతిని శ్రీవేంకటాచలపతికిచ్చి వివాహం చేయుటకు సమ్మతించి ప్రకటించిన తోడనే వకులమ్మ ధరణీదేవిచే వీడ్కోలు పొంది తిరుమల నివాసమునకు వచ్చి తన రాకకై నిరీక్షించుతున్న వెంకటాచలపతికి పద్మావతి హృదయమును అలనాడు ఆమె తల్లిదండ్రుల నిర్ణయమును వినిపించి శ్రీనివాసుని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించును కదా. ఆ దీవెన ఇప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. శ్రీనివాసుడు ముసిముసి నవ్వులతో నిండు సంతోషము కలిగియుండెను. వకులమ్మ తాను ప్రయత్నించిన కార్యము సఫలమైనదని ఆనంద బాష్పములు కూడా కన్నుల నిండుగా కలిగి అమితానందము పొందినటువంటి ఆ ఆనంద రసానుభూతి కలిగినటువంటి వాతావరణం మనకిప్పుడు కూడా గోచరిస్తూ ఉన్నది. కనుక సుఖమహర్షి వెంకటాచలము చేరి వెంకటాచలపతికి ఆకాశరాజు పంపిన ఉత్తరమును ముహూర్త పత్రికను కూడా ఇచ్చినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఎంత సుందరమైనటువంటి సందర్భాలో కదా అవన్నీ కూడా. ఆకాశరాజుచే శుభలేఖను పత్రికను కొని సుఖమహర్షి శేషాచల సప్తగిరుల దాటి స్వామి పుష్కరిణి సమీపమందలి చింత చెట్టు క్రింద వల్మీక భవనమందలి శ్రీనివాసుని గని సాష్టాంగ నమస్కరించెను. స్వామి మహర్షిని అత్యంతాదరమున తన చేతులతో పైకెత్తి కౌగిలించి సంతోషముగా మాట్లాడుచూ నొక్కయు చితాసమున కూర్చుండబెట్టి తాను నొక ఆసనమున నుపవిష్టుడయ్యను. కుశల సంభాషణానంతరము మహర్షి తా వచ్చిన కార్యమును
సాకల్యముగా వివరించి ఆకాశరాజు పంపిన ఉత్తరము సుముహూర్త పత్రికనిచ్చి ఆకాశరాజు తమ ప్రత్యుత్తరమునకు నిరీక్షించుచున్నాడని చెప్పెను. శ్రీనివాసుడు కన్నులు చారెడు చేసి ఆ లేఖను పత్రికను నందిని అంతా కూడా చదివినచే ఆ చదివినదే మరల చదివి ఆనందపరవశుడై మహర్షుల ఆశయములు సద్య ఫలములనిచ్చుచున్నవి. మీ వంటి మహనీయుల సహకారముననే నేనీ భూరక్షణ కార్యమును వహించుచున్నాడను. తపోధనులన్న కత్యంతానురాగముతో వారి ఆజ్ఞ శిరసా ధరింతును అని అలనాడు స్వామివారు ఆ యొక్క దివ్యమైనటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఆకాశరాజు సుధర్ముని కుమారుడు, పుణ్యుడు, ధర్మశీరుడు, సర్వాధికారి అయిన రాజుగా కాక ప్రజాపతిస్తాముగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేదవస్సద సౌభాగ్యమత్వై దత్తాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజో చతుర్భ్యో దాతి శ్రియంబసానామృతమాయన్ భవంతి సత్యాస విధాం దద్రౌ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేదవస్సద సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా సాధుదా దేవి వాసవీ బ్రహ్మవర్చः పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు. వైవాహికోత్సర్మాంగం ప్రధాన హోమం కరిష్యే. అయితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవహిత ప్రసువ
अग्निरेत प्रथमो देवतानागं सहस्य प्रां चतुमत्वाचात् तदेग्मराजावनोन्मनतां धेयगुस्त्रेवत्रहन्नरदात् स्वाहा इमाम् अग्निस्त्राताङ्गारभत्यः प्रां चतुमत्वाचात् तदेग्मराजावनोन्मनतां धेयगुस्त्रेवत्रहन्नरदात् स्वाहा इमं मे वर्णस्वदेहमद्वाजमुड्या कामवस्राजके स्वाहा तत्त्वाजां ब्रह्मणा वन्दमानसाशाः तेजमानोभिर्भिः अहेडमानवर्णयः भवद्रं समानाय प्रमोचि स्वाहा तन्नोऽग्निवर्णस्य विद्वान् देवस्य डवया श्रेष्ठाः यजुष्ठा पण्डितमस्वशिडानो विश्वाद्वेषागंसि प्रमुत्यत्साहा तन्नोऽग्नेमो भवति नेतस्यास्यावसौभ्यष्टौ अवयक्षणवर्णगम्राणविहिमृडिं सुहोनेति स्वाहा तमग्ने अयास्यासन्मनसा इदः अयासन् हव्यमूचे यानो देहि वे जग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवदूतप्रासावीः ओं भूवति विरक्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं करिष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्वतेन मनिस्वा देवदूतप्रसवा इमां लाजान्ते आज्यं विगार्य इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नारिव ब्रूते अग्नौ लाजानापन्ति दीर्घायुरस्तरेपदरेधन्ताम् ज्ञातयो स्वाहा उदायुषा स्वायुषोरोहितेनागुंसेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामृतागुम् अनु विश्वावृत्तया वयं धारावदन्या इव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नार्युबब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपदरेदन्ताम् ज्ञातयो स्वाहा उदायुषा स्वायुषोलोहितेनागुंसेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामृतागुम् अनु विश्वावदत्तया वयं धारावदन्या इव अतिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नारिबब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातयो स्वाहा उदायुषा स्वायुषोदोहतेनागुंसेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामृतागुम् अनु विश्वावदत्तया वयं धारावदन्या इव अतिगाहे महेद्विषः ओं भूस्वाहा ओं भोस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवदूतप्रासावीः ओं भूवति विरक्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वं तर्वर्यादनात् प्रायस्तात्तम् अतो देवादिवैष्णवं करिष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्वतेन मनिस्वा देवदूतप्रसवा अतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या शुद्धां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयदान् देवतं समोढमस्वां त्रये स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्याद धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विषेतोः विधानस्येन्द्रसेजसगा स्वाहा तद्विष्णोः परमं पदं सदापसन् सूर्यः दिवि विचक्षात् स्वाहा तद्विप्रासः वन्यवाजात् ध्रुवागं दशवन्ते विष्णोरित्रं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवदूतप्रासावीः ओं भूवति विरक्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं पुरुष्टातन्त्रं करिष्ये ऐतेन मनिस्वा ऐतेन मनिस्वा सरस्वतेन मनिस्वा देवदूतप्रसवा यदस्य गर्भणोत्तिरितं विद्यानं महाक्रमग्निष्ठष्टातं करोतु स्वाहा अग्नेः षष्ठकृते स्वधावतावतेनाङ्कामानागसमुद्रेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्मात्मनम् इन्दाभूदग्निस्तत्पुनरः जातवेदाविशेषणे स्वाहा पुनरग्निचक्षुरात् पुरेन्द्रो बृहस्पतिः पुनर्म्याश्वाज्वं चक्षात् मोक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेषं दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमित्राश्रावितं षट्कुलवत्रोक्तञ्जज्ञे अतिरिक्तं कर्मणो चेन्नमुग्नः पर्वाणि प्रतिनियतकल्पयन् स्वाहा क्राजे देवान् स्वाहा
येधोः शेषु धीमहि स्वाहा समिधस्य तेजोस्तेजोमयधे स्वाहा यमस्ति मे प्योर्मे भाई स्वाहा सूर्यस्ति मे चक्षु में भाई स्वाहा सोमस्ति मे चित्तम में भाई स्वाहा वायोर्धि में प्राणान में भाई स्वाहा ब्रह्मणोधि में बुद्धि में भाई स्वाहा सप्तते अग्नि समिध सप्तिपा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्र सप्तात्वा सप्तयोनिरावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पतिर्भुक्तं ओषध वनस्पति गंधर्वा शेषभुक्तम् अग्निजीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथ्वीजीर्णम् औषध वनस्पति गंधर्वा शेषे जीर्णगुस्साहा समन्तां भरुषावतेन समादित्ये ऋषुसमृद्धिः समिन्द्रेण श्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत् स्वाहा सप्तते अग्ने समिध सप्तैपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्र सप्तधात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा रुददान विद्वान सप्ततेन पूर्णमाहुतिं मनसा प्राप्ते स्वाहा वेदश्रीपदो देवश्रीपदो विदेश्रीपदो ब्रह्माद्याश्रीपन्ताम् ओषधवनस्पतिर्वासे जश्रीपन्ताम् यदक्षपदामः प्रदामः साक्ष्यं स्तुतिर्पन्ताम् ऐतेन मग्गस्तान् मग्गस्ताः देशोतप्रासाभिः पवित्रं सुपवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा अक्षमा मे चेष्टाः प्राचाहान् देवार्त्या मार्जयन्तां दक्षिणाजान् दुष्मासाः पितरं मार्जयन्तां प्रतीचाहान् दशग्राः पुत्राः मार्जयन्तां गोध्वाजाहां यज्ञसंवत्सरग्निमितं मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यः मार्जयन्तां दक्षिणतः परदीपणया पश्चिमतः परदीपणया उत्तरतः परदीपणया दक्षिणतः विष्णोः स्वरमसि पश्चिमतः विष्णोः स्वरमसि प्राच्यां विष्णोः स्वधनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदां पृषधयश्च दिवं गच्छततो नोष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्मात् लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतियोद्भूतिः आदित्यः सोमो नमः चियायुषं जमदग्ने कृशवस्य त्रियायुषं यद्देवानाः त्रियायुषं तन्मेऽस्तु त्रियायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्रियायुषम् आबोहिष्टामयो भोस्तानुभूर्येदादना महेर्णाय चक्षे योपस्वतमार्दस्तस्य वार्यतेन उषतीरिव मात्रः तस्माहरिङ्गमावो सख्याय जन्मधः आबो जनेधाजनः यत्यज्ञे तेजस्विनाहं तेजस्वी भूयासं यत्यज्ञे वर्चस्विनाहं वर्चस्वी भूयासं यत्यज्ञे हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु योक्षसूर्यं दृशे योदगान् मातोर्नवाः द्विभ्राजमानसरसमध्या समावृषभोरोहिताक्षसूर्यो पश्यन् मनसा अपनातु ओं च मे सदश्च मे यज्ञपते नमश्च कायेन वाचा मृषेन्द्रेर्वार्जात्मनावात् हृदय स्वभावत् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेत् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोभार निवेदयामि आज्योभार निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించాము. అదేవిధంగా ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారిని చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్రుడం అని
ఆ యొక్క దివ్యమైన సందర్భంలో అర్జునుల వారు అడిగినప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అసంశయం మహాబాహో మనోదుర్ నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెబుతూ ఉన్నాడు. అంటే మనస్సు అభ్యాసము వైరాగ్యము అనేటటువంటి 2 విధానాల ద్వారా అదుపులోకి వస్తుంది అర్జున, జాగ్రత్త అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి అభ్యాసము వైరాగ్యం అనే రెండింటి వల్ల శరీరాలు ఎంత గమనం చేస్తూ ఉన్నా, ఎంత చెలిస్తూ ఉన్నా మనసు స్థిరంగా ఉండాలి, బుద్ధి కుదురుగా ఉండాలి అనేటటువంటి సిద్ధాంతంతో ఈ యొక్క మార్గాలు చెప్పి ఉన్నాడు పరమాత్మ. కనుక మనం కూడా రకరకాలుగా ఎన్నో రకాలైనటువంటి కార్యాలు కర్మలు చేస్తూ ఉంటాం నిత్యం కూడా. వాటన్నిటి యొక్క భాష్యం ఏంటి, వాటన్నిటి యొక్క ఫలితం ఏంటి, వాటన్నిటి యొక్క నిఖరమైనటువంటి లక్ష్యం ఏంటి అని మనం ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉండాలి అన్నమాట. అలా ఆలోచించినప్పుడు పరమాత్మ యొక్క ఇలాంటి కళ్యాణ మహోత్సవాలలో జరిగే వేడుకలను ఒక్కసారి మనం చూశాము అంటే లక్ష్యం ఇదే కదా, గుణనిధి నుడివిన గణితమిది అనేటటువంటి గురుతత్వం ఇదే కదా. కనుక రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్య కైంకర్యంలో భాగంగా ఉపయోగిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ పువ్వులు ఒక్కొక్కటి ఒక్కొక్క భక్తులుగా మారి, ప్రతి ఒక్క భక్తుడు ఆ పువ్వుగా మారి, ఆ మాలగా మారి పరమాత్మ మెడను అలంకరించినట్లయితే జన్మధన్యం కదా. కాబట్టి దివ్యమైనటువంటి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యంలో స్వామివారు ధరించినటువంటి మాలను శ్రీదేవి అమ్మవారు ధరింపజేశారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ స్వామివారు ధరింపజేసి భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. మళ్ళీ అమ్మవారి కంఠసీమ నుంచి తీసినటువంటి మాలను చక్కనైనటువంటి లీలా వినోదుడైనటువంటి పరమాత్మకు సమర్పించబోతూ ఉన్నారు మాలను తీసి. అంతేకాక చక్కనైనటువంటి అలంకరణగా విభూతులనే అలంకారాలుగా ఉపయోగించేటటువంటి వాడు పరమాత్మ. అలంకారాలుగా పంచభూతాలనే అలంకారాలుగా ఉపయోగించినటువంటి వాడు పరమాత్మ. అనేక తత్వమే విశ్వధరుడైనటువంటి విశ్వాకృతినే అలంకరించినటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మకు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక్కొక్క కడిగిన ముత్యంలాగా, ఒక పుష్పంలాగా, పరిమళించేటటువంటి పుష్పంలాగా సభక్తిపూర్వకంగా మనందరం నివేదన చేసుకోవాలి. మన జీవితాలను, జన్మలన్నింటినీ కూడా, మన పావనమైనటువంటి కర్మలన్నింటినీ కూడా ఆ విధంగా సమర్పించాలి. అదిగో భక్తుల యొక్క ఉత్సాహాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అది భక్తోత్సాహము. భక్తి విశేషంతో కూడినటువంటి ఆ ఉత్సాహాన్ని భగవంతుని వైపు మరలించి స్వామివారి యొక్క దివ్య లీలా వినోదాత్మకమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని, ఆత్మరంజకమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఓం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
పెడమరలి